ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఎన్నో భయపడుతున్న పరిస్థితులు. రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 6 వచనం. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. దేవుడు మనకి సహాయం చేస్తాడు. భయపడొద్దు అని రోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తెలుసో తెలీకో లేకపోతే మనమే కొన్ని పరిస్థితులు ఊహించేసుకొని భయపడుతూ ఉంటాం. నా భవిష్యత్తు ఏమవుతదో అని ఎంతో మంది భయపడుతూ ఉంటారు. నేను ఎలా బ్రతకగలను అని ఎన్నో సార్లు భయపడుతూ ఉంటాం. అయితే ప్రభువు నాకు సహాయకుడు. ఈరోజు దేవుడు నీకు నిజంగా సహాయకుడుగా ఉంటే, నువ్వు ఏ పరిస్థితికి కూడా భయపడవు. దేవుడు నీకు సహాయకుడని నువ్వు నమ్మితే, అది ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే, నరమాత్రుడు నాకేమి చేయగలడు? దేవుడే మనకి సహాయం చేస్తున్నప్పుడు, మనుషులు మనకి ఏం చేయగలరు? ఎందుకంటే, ఆయన నిన్ను, నన్ను తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. ఆ అరచేతుల్లో చెక్కుకున్న నువ్వు ఆయన నుంచి వేరైపోయే పరిస్థితే లేదు. ఆయన నీతోనే ఉంటాడు. నువ్వు ఆయనతోనే ఉంటావు. ఆయన ప్రతి నిమిషము కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతి నిమిషము కూడా నీ జీవితం ఎలా బాగు చేయాలి? నిన్ను ఎలాంటి మార్గంలో నడిపించాలి? అనే ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు, దేవుడు నీకంత సహాయపడుతున్నప్పుడు, నువ్వు పరిస్థితులకి భయపడాల్సిన అవసరం ఏముంది? నిజమే. కొన్నిసార్లు సాతాను భయం తీసుకొస్తాడు. సాతాను నీ భవిష్యత్తుని చూపించి భయపడతాడు. లేకపోతే నీ పిల్లల యొక్క జీవితాన్ని చూపించి భయపెడతాడు. నీకున్న అప్పులను చూపించి భయపెడతాడు. నీకున్న అనారోగ్య పరిస్థితులు చూపించి భయపెడతాడు. నువ్వెంత భయపడుతూ ఉంటే సాతాను నిన్ను అంత భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ రోజు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ఒక్కటే నమ్మకము, ఆయన నాకు సహాయం చేస్తాడు. దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు దానియేలు సింహాలను చూసి భయపడాలి. కానీ బహుశా సింహాలే దానియేలుని చూసి భయపడ్డాయేమో. దానియేలు దగ్గరకు ఒక్క సింహం కూడా రాలా. ఎందుకంటే దానియేలు ఆ రోజే నమ్మాడు, దేవుడు నాకు సహాయకుడు. తన స్నేహితులు షడ్రక్, మేషక్, అబేద్నెగోలని అగ్నిగుండంలో వేసినప్పుడు బహుశా వారు ఇదే అనుకునింటారు. నరమాత్రుడు మాకేం చేయగలడు? మేము భయపడం. ఎందుకంటే మాకు దేవుడు సహాయం చేస్తాడు. ఆయన్నే వారి కొరకు అగ్నిగుండంలో కూడా వచ్చాడు. సహాయం చేశాడు. అగ్నిగుండంలోకి వచ్చి సహాయం చేసిన దేవుడు ఈరోజు నువ్వు నేను వెళ్తున్న పరిస్థితుల్లో ఆయన సహాయం చేయరా? ఖచ్చితంగా సహాయం చేస్తాడు. భయపడొద్దు. మనుషులు ఏమీ చేయలేరండి. మనుషులు మాటలు మాత్రం మాట్లాడతారు అంతే. నువ్విలాగా, నువ్వలాగా, అది చేసావు, ఇది చేసావు, అలాంటి ఫలానా తప్పు చేసావు. ఇలాంటి మాటలు మనుషులకి చాలా సులభంగా వస్తాయి. ఎందుకంటే అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గదా! అలాంటివన్నీ మనం మనసులో పెట్టుకొని చాలా సార్లు భయపడుతూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు, ప్రభు నాకు సహాయం చేస్తాడు. మనుషులు నన్నేం చేస్తారు? ఎవ్వరేం చేయలేరు. దేవుడు నీకు సహాయం చేస్తే ఎంత మంది నీ మీద ఎన్ని కుట్రలు పన్నినా, నిన్నెంత భయపెట్టాలని చూసినా అది జరగని పని. ఎందుకంటే ప్రభు మనకి సహాయకుడు. ప్రైజ్ ద లార్డ్.